నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ నీట్ 2024 నీట్ ప్రవేశ పరీక్ష సంబంధించి పూర్తి వివరాలు అందించబోతున్నాను. ఇందులో ఏజ్ కానివ్వండి, అలాగే ఎలిజిబిలిటీ కానివ్వండి, అలాగే ఫీజు కానివ్వండి, ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, అలాగే ఇంపార్టెంట్ సిలబస్ కానివ్వండి, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎగ్జామ్ అనేది మనకు సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి దీనికి నిర్వహించేది అయితే మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అనే సంస్థ మనకు నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్స్ అనేవి కూడా అన్ని కండక్ట్ చేస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అని చూసుకుందాం. చాలా ఎక్కువ పేజీలు ఉన్న డాక్యుమెంట్ ఇది. దీంట్లో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ప్రతి ఒక్క పాయింట్ అయితే షార్ట్ కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదంతా పెద్ద ఒక కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ పేజీలో ఏమున్నాయి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి అనుగుణంగానే నేను మీకు షార్ట్గానే అతి తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అందులో కూడా మీకు క్లియర్గా అయితే ఏమేమి కావాలి అన్నీ కూడా మీకు ఇక్కడ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా అట్ గ్లాన్స్ అని చెప్పేసి చిన్నగా మనకైతే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకి దీనికి నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 9th ఫిబ్రవరిన. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకు 9th మార్చ్ 2024 అనమాట. అయితే దీనికి సంబంధించి మనకు అడ్మిట్ కార్డ్ సంబంధించి ఏవైనా కానివ్వండి, ఫీజు మీరైతే ఆన్లైన్లోనే మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సక్సెస్ఫుల్ పేమెంట్కి. అలాగే కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ అని చెప్పేసి టు బి అనౌన్స్డ్ అండ్ లేటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి చెప్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫీ పేయబుల్ బై క్యాండిడేట్ వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చారు ఎంత ఫీ ఉంటుందని చెప్పేసి. కేటగిరీ ఆఫ్ క్యాండిడేట్ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇండియన్ కరెన్సీలో మనకు రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్లో ఎన్ఆర్ఐ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేస్తే కనుక 1700 రూపీస్ అనేది మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళైతే 1600 రూపీస్ అయితే అమౌంట్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ థర్డ్ జెండర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1000 రూపీస్ అనేది పే చేయాలి. అలాగే ఏవైతే ఉన్నాయో అడిషనల్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి క్యాండిడేట్ బేర్ చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. సిటీ ఆఫ్ సెంటర్ వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్లో విజిబుల్ చేస్తాం లేదా వెబ్సైట్లో మీకు అప్లోడ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫ్రమ్ ది ఎన్టీఏ వెబ్సైట్ అని చెప్పేసి టు బి అనౌన్స్డ్ లేటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవడం అనేది మనకు వెబ్సైట్లో కనిపిస్తాయి. సో మనం వెబ్సైట్లో అప్లై చేసిన తర్వాత నుంచి మనం తరచూ వెబ్సైట్ అప్డేట్ చేస్తూ ఉండాలి, తరచూ వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు క్లియర్గా అర్థమవుతాయండి. ఇక మనం చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 5th May 2024 అనమాట. ఇక్కడ సండే ఉంటుంది ఎగ్జామ్ అనేది చెప్పడం జరిగింది. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 200 minutes అంటే 3 hours 20 minutes ఉంటుంది. ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఇవ్వడం జరిగింది చూడండి, 2 PM to 5:20 PM అని చెప్పేసి ఇండియన్ స్టాండర్డ్ ప్రకారంగా అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. అలాగే 2024 ఎగ్జామినేషన్ సంబంధించి మనకు సెంటర్ ఆఫ్ అది వచ్చేసి మనకు టు బి అనౌన్స్డ్ ఇన్ అడ్మిట్ కార్డ్. ఎక్కడైతే మనకు అడ్మిట్ కార్డులో మనకి సెంటర్ ఎక్కడ అనేది చెప్పడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే చూస్తున్నప్పుడు డిస్ప్లే ఆఫ్ రెస్పాన్స్ షీట్ కానివ్వండి, అలాగే ఆన్సర్ కీస్ కానివ్వండి టు బి అనౌన్స్డ్ లేటర్ అని చెప్పడం జరిగింది. సో మనం అయితే అప్లై చేస్తామో అప్పటి నుంచి మనం రోజుకు ఒకసారైనా వెబ్సైట్ని రిఫ్రెష్ చేస్తూ అప్డేట్స్ అనేది తెలుసుకుంటూ ఉండాలి. సో అలాగే మనకు వెబ్సైట్ https.exams.nta.ac.in/NEET అని చెప్పేసి ఉంది. దాని మీద ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళేసి మీరు వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో మీకు అదే చూపిస్తాను, ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఎలా ఉంటుందని కూడా మీకు చెప్పిన తర్వాత కూడా నేను క్లియర్గా మీకు చూపిస్తాను. మీరు ఎటువంటి కంగారు అయితే పడకండి, ఎటువంటి టెన్షన్ తీసుకోబాకండి. అలాగే మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి రిజల్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారని చూసుకున్నట్లయితే 14th June 2024 మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు అప్లికేషన్ మనకు ఆన్లైన్లో మాత్రమే వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు, ఆ వెబ్సైట్లో మాత్రమే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు నేను అన్ని క్లియర్గా చెప్తాను, ఏమేమి తీసుకొని పెట్టుకోవాలి, ఏమేమి దగ్గర పెట్టుకొని మనం అప్లై చేయాలి అని చెప్పేసి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫస్ట్ స్టెప్లో చేసేది ఉంటుంది. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ ఫామ్ చేసుకున్న తర్వాత మనకు సిస్టమ్ జనరేట్ చేసినటువంటి అప్లికేషన్ నెంబర్ అనేది నోట్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇది మీరు డీటెయిల్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో పాస్వర్డ్ ఇవన్నీ కూడా మీరైతే చూస్ చేసుకొని సెక్యూరిటీ క్వశ్చన్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడం జరిగింది. అప్లికేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనకు అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది నింపాల్సి ఉంటుంది. మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఇచ్చేసి సిటీస్ కానివ్వండి, అలాగే మీ యొక్క ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు అక్కడ ఇస్తారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అలాగే అప్లోడింగ్ ఆఫ్ ఇమేజెస్ అండ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఏవైనా మీకు అవసరం ఉంటే మీరు అవి కూడా నేను చెప్తాను. మీకు ఏమేమి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ మనకు అప్లోడ్ స్కానర్డ్ ఇమేజెస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చారు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని చెప్పడం జరిగింది. సిగ్నేచర్, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఫింగర్ అండ్ థంబ్ ఇంప్రెషన్స్ రెడీగా పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే
సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఒకవేళ అవసరమైతే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పీడబ్ల్యూడీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ దగ్గర పెట్టుకోవాలి. మీరు ఏవైతే అక్కడ కేటగిరీలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో దానికి సంబంధించి మీరు ఒక డాక్యుమెంట్స్ ప్రూఫ్ అనేది మీరు స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అవసరమైన చోట మీరు దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగ మనకు ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ కూడా క్లియర్గా వీళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ జేపీజీ ఫార్మాట్లోనే ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు 50 KB to 300 KB లోపు అనేది మనకు డాక్యుమెంట్స్ ఏవైతే అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10 KB to 200 KB లోపు అయితే మనకు ఏం అప్లోడ్ చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఫింగర్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేయాలి. అలాగే 4 KB to 30 KB లోపల అయితే మనకు క్యాండిడేట్ యొక్క స్కానర్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే 10 KB to 200 KB లోపు అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కానర్ డాక్యుమెంట్స్ వీళ్ళు అడిగినటువంటి ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో వాటిలోనే మీరు అవన్నీ చూసి కూడా మీరైతే అప్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత మీరు డాక్యుమెంట్స్ అక్కడ అప్లోడ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండకుండా ఈజీగా సుధావుగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంకా పోతే దీనికి సంబంధించి మనకు ఫీ పేమెంట్ అని చెప్పేసి మనకు ఆన్లైన్లో మాత్రం పే చేయాల్సి ఉంటుంది. ఇంత మనం మాట్లాడుకున్నాం ఆ విధంగానే మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్, తర్వాత ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది. ఇన్ఫర్మేషన్ పేజ్ కానివ్వండి, అలాగే స్కానర్డ్ OMR కానివ్వండి, అలాగే స్కోర్ కార్డ్ ఆఫ్ నీట్ యూజీ 2024 సంబంధించి ఏవైతే అన్నీ ఉంటాయో అవన్నీ కూడా మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఏదైతే ఉందో ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు పంపించడం జరుగుతుంది చెప్పడం జరిగింది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు కరెక్ట్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలాగే వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. సిలబస్ అలాగే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామ్ టెస్ట్ ఏదైతే నీట్ యూజీ టెస్ట్ సంబంధించి ఉందో ఇప్పుడు మనం చూద్దాం. దానికి సంబంధించి ఇక్కడ సిలబస్ ఆఫ్ టెస్ట్ అని చెప్పేసి వచ్చారు కదా, ఈ టెస్ట్ మీకు ఎక్కడ నేను చూపిస్తాను కింద. దానికంటే ముందుగా ఇక్కడ మనకు ప్యాటర్న్ ఆఫ్ ది టెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. ఇందులో 4 సబ్జెక్టులు అంటే 4 సబ్జెక్ట్స్ కన్సిడర్ చేస్తున్నారు. 4 సబ్జెక్టులలో కూడా 2 పార్ట్స్గా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. ఫస్ట్ సెక్షన్ ఏలో చూసుకున్నట్లయితే మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే సెక్షన్ బి చూసుకున్నట్లయితే మనకు 15 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ అడ్మిషన్ ఇంటూ ది సెషన్ 24-25కి సంబంధించి వీళ్ళు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఈ విధంగానే మనకు అడుగుతారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే బాటనీ, అలాగే జువాలజీ అని చెప్పేసి ఈ 4 సబ్జెక్టులలో మనకు వీళ్ళు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ ఏ, సెక్షన్ బి ఇలా అని చెప్పేసి 2 సెక్షన్గా డివైడ్ చేయడం జరిగింది. అలాగే క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి 35, 15 అని చెప్పేసి. అలాగే మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 140, 40 అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మనకు టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ మన క్వశ్చన్స్ వచ్చేసి MCQ ఉంటాయి అనమాట. అన్నీ కూడా మనకు ఇక్కడ 140 మార్క్స్, 40 మార్క్స్ అనేది క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ 720 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉండబోతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్ అని చెప్పేసి ఇక్కడ మీరు ప్రతి ఒక్క కరెక్ట్ ఆన్సర్ చేసినట్లయితే వాటికి ఒక క్వశ్చన్కి మీకు 4 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఒక ఆన్సర్ రాంగ్ అయినట్లయితే కనుక దానికి నెగిటివ్ మార్కింగ్ ఉందండి, -1 మార్క్ అనేది కట్ చేస్తారు. అలాగే మీరు ఆన్సర్ చేయకున్నట్లయితే దానికి నో మార్క్ అన్నమాట. అంటే మీరు ఆన్సర్ చేయకుంటే ఆ క్వశ్చన్కి 0 మార్క్ అనేది ఉంటుంది. ఎటువంటి కటింగ్ కానివ్వండి, ఎటువంటి యాడింగ్ అనేది ఉండదండి. ఇక సెక్షన్ బిగ్ చూసుకున్నట్లయితే మనకు 10 క్వశ్చన్స్ అనేది అటెండ్ చేయాలి అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్లలో. సో మీరు ఒకవేళ వచ్చినా కూడా 15 క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ పై ఇంకా మీరు వచ్చినాయి అనుకోని అప్లై చేసినారనుకోండి, ఆన్సర్ చేశారనుకోండి, దాంట్లో మీకు ఫస్ట్ 10 క్వశ్చన్స్ మాత్రమే కన్సిడర్ చేసి వానికి ఇవాల్యుయేషన్ చేస్తారు. ఇక్కడ కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది దీంట్లో కూడా. సో ఒక ఆన్సర్ కరెక్ట్ అయితే +4 మార్క్ యాడ్ అవుతుంది. ఒక ఆన్సర్ రాంగ్ అయితే కనుక -1 మార్క్ అనేది కట్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా అయితే కేర్ఫుల్గా అయితే మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ప్రిపరేషన్ కూడా బాగా చేయాలని కోరుకుంటున్నాను. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే OMR బేస్డ్ టెస్ట్ అనమాట, పెన్ పేపర్ టెస్ట్ ఉంటుంది. అలాగే ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చారు. టైమింగ్ వచ్చేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగానే 200 minutes అంటే 3 hours 20 minutes ఉంటుంది టైము. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకు బైలింగ్వల్లో ఉంటుంది. మీరు ఇంకా మీ యొక్క రీజనల్ లాంగ్వేజ్లో కూడా అయితే మీరు ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇంగ్లీషు, హిందీగా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక మీ యొక్క రీజనల్ లాంగ్వేజ్ ఇక్కడ ఇచ్చినటువంటి 13 లాంగ్వేజెస్లో మీరు ఏదో ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకున్నట్లయితే దానికి సంబంధించి వాళ్ళు పేపర్ అనేది ఇస్తారు. ఇక్కడ ఎగ్జాంపుల్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక రాజభాష మీరు ఏదైతే వేరే సెట్ చేసుకున్నప్పుడు దాన్ని మీకు వేరే లాంగ్వేజ్ కింద కన్వర్ట్ చేసి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్లియర్గా ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లీష్ అండ్ సంథింగ్ ఇక్కడ ఇచ్చినటువంటి రీజనల్ లాంగ్వేజ్లో ఇలా అనేది మీకు క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుందని చెప్పేసి క్లియర్గా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సిటీకి సంబంధించి కూడా వీళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని అనెక్సర్ ఇచ్చాము. ఆ అనెక్సర్లో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగా మనం సెంటర్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారంగానే మనకు ప్రయారిటీస్ అనేది అప్లికేషన్లో అప్లై చేసేటప్పుడు ఇచ్చుకోవాలి. మనకి ఏది దగ్గరలో ఉందో దాన్ని బట్టి మనం అప్లికేషన్స్లో సెంటర్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మినిమం 17 years అయితే ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే అది కూడా 31st December of the year of his her admission to the first year of
ది అండర్ గోయింగ్ మెడికల్ కోర్స్ అంటే మెడికల్ కోర్స్ చేస్తున్నప్పుడు సంవత్సరంలో ఏదైతే 31 డిసెంబర్ వస్తుందో ఆనాటికి మీకు మినిమం 17 సంవత్సరాలు అనేది ఉండాలి, 17 ఇయర్స్ అనేది ఉండాలి. ఇక్కడ వీళ్ళు అకార్డింగ్ లోయర్ ఏజ్ లిమిట్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, అందరికి కలిపి ఇక్కడ మీకు ఎదురుగా చూసుకున్నట్లయితే 31/12/2007 అనే డేట్ ఆఫ్ బర్త్ వరకు అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ డేట్ వరకు అయితే అని చెప్పేసి మీరు చూసుకొని అప్లై చేసుకోండి. క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎవరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కోర్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రజెంట్ ఇయర్లో అంటే 2024 ఇప్పుడు ఏప్రిల్లో ఎవరైతే మార్చిలో ఎగ్జామ్ రాస్తారో, ఎవరైతే 12th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు ఈ యొక్క గ్రాడ్యుయేట్ కోర్సుకి అయితే ఎలిజిబుల్ అని చెప్పేసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఒకవేళ కనుక వాళ్ళు 12th క్లాస్ ఫెయిల్ అయినట్టే కనుక దీంట్లో వీళ్ళు అపియర్ కాలేరు, అంటే అడ్మిషన్ కాలేరు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా కొన్ని కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కోర్ 1 కోర్ 2 అని చెప్పేసి ఇలాగా ప్రతిదీ ఇవ్వడం జరిగింది. మనకు బేసిక్ అయితే క్వాలిఫికేషన్ 12th ఉంటే సరిపోతుంది. 12th ఎవరైతే ప్రెజెంట్లో చదువుతున్నారో వాళ్ళైతే ఈ కోర్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఎవరైతే నీట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మెడికల్ కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే మెడిసిన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇలాంటి కోర్స్ అన్ని కూడా చాలా మీరు చూసి జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. రెడీనెస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా అప్లై చేసేయచ్చు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే అప్లై చేసే ముందర క్యాండిడేట్ యొక్క మదర్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానివ్వండి, అలాగే 12th క్లాస్ అడ్మిట్ కార్డ్స్ అని చెప్పేసి, అలాగే ఫోటో కానివ్వండి, అలాగే ఏపీక్ నెంబర్ కానివ్వండి, పాస్పోర్ట్ నెంబర్ ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ కానీ ఏది ఉంటే అది ఆధార్ నెంబర్ కానివ్వండి, మీరు అక్కడ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ అనేది వాళ్ళకి షో చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండాలి, అలాగే అడ్రస్ సంబంధించి ప్రూఫ్ డీటెయిల్స్ ఉండాలి, మొబైల్ నెంబర్ కానివ్వండి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకోవాలంటున్నారు. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా అదే ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచరు, అలాగే రైట్ అండ్ లెఫ్ట్ థంబ్ ఫింగర్స్ ఇవన్నీ కూడా మీరు రెడీగా మనం చెప్పినటువంటి స్పెసిఫికేషన్లో మనం అయితే దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకు చాలా లెంతీగా అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఏమేమి చేశారంటే ఈ డాక్యుమెంట్లో మనకు అప్లికేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ పేజ్ కానివ్వండి, అలాగే ప్రతిదీ ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ ఇచ్చిన తర్వాత మనకు ఒక ఓవర్వ్యూ అనేది చూపించడం జరిగింది అప్లికేషన్స్ సంబంధించి. ఇక్కడ మీరు చూస్తుండొచ్చు, మీకు కూడా క్లియర్గా అయితే చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ ప్రతిదీ వాళ్ళు అప్లికేషన్ సంబంధించి ఏమేమి చేయాలి, ఎలా స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది ఇవ్వడం జరిగింది. అయితే మీరు ఏం టెన్షన్ పడకండి, ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. లైవ్లోనే మీకు అప్లికేషన్ చూపించినట్లయితే మీరు మొబైల్లోనే ఆన్లైన్లో మీరు అయితే అప్లై చేసేయచ్చండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ డీటెయిల్స్ అన్ని బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ మనకు అక్కడ సిస్టంలో డిస్ప్లే అవుతాయి. దానికి అనుగుణంగా మనకైతే మనం వాళ్ళు అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఇస్తూ మన యొక్క అప్లికేషన్ అనేది వేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ప్యాటర్న్లో మనకు 4 సబ్జెక్టులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో సిలబస్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనకు ఫిజిక్స్ సంబంధించి ఇక్కడ ఫిజిక్స్ అండ్ మెజర్మెంట్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఒక్కొక్కటి అయితే టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు ఆ సిలబస్ మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ కూడా మనకు వెబ్సైట్లోనే అవైలబుల్లో ఉంది. మీకు అది ఇప్పుడు చూపిస్తాను ఎలా డౌన్లోడ్ అని చేసుకోవాలనేది కూడా. అలాగే మీరు అది చూసిన తర్వాత ఫిజిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది మనకు ఫిజిక్స్. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ టాపిక్స్ అనేవి క్లియర్గా వీళ్ళు సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి బయాలజీ కూడా ఇవ్వడం జరిగింది. బయాలజీ సబ్జెక్ట్ నుంచి కూడా మనకు కంటెంట్ నుంచి అయితే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పేసి క్లియర్గా ఇక్కడ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇది మీకు జస్ట్ నోటిఫికేషన్లో సిలబస్ అనేది చూపిస్తున్నాను. మనకు సిలబస్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ముందు పెట్టుకొని మీరు మీ యొక్క ఎగ్జామ్ని ప్రిపరేషన్ చేసినట్లయితే మీరు తప్పకుండా మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీరు నాకు కింద కామెంట్ చేయండి, దానికి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మనకు ఎగ్జామినేషన్ సిటీస్ కూడా సంబంధించి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా అయితే మనకు ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు స్టేట్ ఇచ్చారు, అలాగే డిస్ట్రిక్ట్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్లో ఏ సిటీలో మనకు అవైలబిలిటీలో ఉంది ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, సెకండ్ దగ్గర నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ అనంతపూర్ కానివ్వండి, అలాగే ప్రకాశం అని చెప్పేసి, గుంటూరు అని చెప్పేసి, ఇలా క్లియర్ కట్గా వెస్ట్ గోదావరి అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. చిత్తూరు అని చెప్పేసి దానికి ఎదురుగానే వాళ్ళు ప్లేసెస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇలా ప్రతిదానికి కూడా ఆంధ్రప్రదేశ్ చాలా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు ఒక్కొక్కటి నిదానంగా చూసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు జస్ట్ ఇప్పుడు చూపిస్తున్నాను. దీంట్లో చూసుకొని మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే సెంటర్ ఉందో దానికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి మిగతా వాటికి వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ అడిగితే అన్ని ఆప్షన్స్ మీరు అక్కడ ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఏది మీకు ఇస్తే
అది మీకు మోస్ట్లీ ఫేవరబుల్గా ఫస్ట్ ఆప్షన్ ఏదైతే పెట్టింటారో అదే వస్తుంది. కాబట్టి ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఎగ్జామినేషన్ సిటీస్ అనేది ఇవ్వడం జరిగింది మనకు. సో ఇది డీటెయిల్గా అయితే మీరు ఒకసారి నిదానంగా చెక్ చేసుకొని ఇన్ని సెంటర్స్ అయితే ఉన్నాయి, ఎటువంటి టెన్షన్ అయితే ఏం లేదు. చాలా సెంటర్స్ ఉన్నాయి, మన స్టేట్లోనే చాలా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు దాకా మనం అన్ని డీటెయిల్స్ చూసాం కదా. సో ఇప్పుడు మనకు ఒక యూజర్ మాన్యువల్ అని కూడా క్లియర్గా వాళ్ళ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మనకు వెబ్సైట్ అపియరెన్స్ ఎలా ఉండబోతుంది, అలాగే అప్లై చేసేటప్పుడు ఎలాగ మనకు అపియర్ అవుతాయి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు సేమ్ ఇవే మనకు అప్లికేషన్లో కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ వాళ్ళు యూజర్ మాన్యువల్ అంటే ఒక మాన్యువల్ గైడ్ ఇవ్వడం అనేది జరిగింది. దీనికి అనుగుణంగా మీరు చూసుకొని స్టెప్స్ ఫాలో అవుతా కూడా మీరు అయితే చెక్ చేయొచ్చు, అలాగే అప్లై చేసేయచ్చు. లేదా నేను చెప్పినటువంటి ప్రాసెస్ కూడా నేను కూడా ఇదే ఇప్పుడు ప్రాసెస్లోనే మీకు చూపించబోతున్నాను. ఆ ప్రాసెస్ అయినా మీరు చూసేసి మీ యొక్క డీటెయిల్స్ అని క్లియర్గా ఇచ్చేసి 1-2 సార్లు చెక్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా వేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ మనకు నెంబర్ వస్తుంది. ఆ నెంబరు పాస్వర్డ్ వచ్చిన తర్వాత దాంతో లాగిన్ అయ్యి ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా మనం క్లియర్గా ఇస్తూ అయితే అప్లై చేస్తూ అప్లికేషన్ అనేది వేస్తూ మూవ్ అవుతూ ఉండాలి. అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అని కూడా ప్రొవైడ్ చేస్తూ మనకి ఇలా ప్రతిదీ కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్ బై స్టెప్ మనకు డీటెయిల్స్ ఎలా వస్తే ఎలా అపీర్ అవుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. లాస్ట్లో మనకు ప్రీవ్యూ అని చెప్పేసి కనిపిస్తుంది. ప్రీవ్యూ కనిపించిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్ దగ్గర కూడా మనం చూసేసి అలాగే గేట్వే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. సో ఇవన్నీ కూడా చేసేయాలి. చూడండి, ఇలాగ ప్రతిదీ మనకు క్లియర్గా అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఓపిక్గా అయితే ఫస్ట్ చూసుకొని క్లియర్గా 1-2 సార్లు చెక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కూడా మేము కరెక్ట్గా ఇచ్చామా లేదా తొందరపడవకండి. ఒకసారి తొందరపడితే మళ్ళీ అప్లికేషన్ కరెక్షన్ కోసం మళ్ళీ ఆగాల్సి వస్తుంది. అదే ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తుంటారు కాబట్టి సో ఆ ప్రిపరేషన్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రిపరేషన్ చేస్తూ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిదీ ఈ విధంగా అయితే మీరు చూసుకొని అప్లై చేస్తూ మీరు ఆ తర్వాత డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేస్తారు. చూడండి, డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు క్లియర్గా ప్రతి దానికి వాళ్ళు యాక్సెప్టెన్స్ అనేది అడుగుతుంది. యాక్సెప్టెన్స్ అడిగిన తర్వాత ఇక్కడ ఫోటో అడిగిస్తుంది. చూడండి, ఫోటో అప్పుడు ఇలాగే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ విధంగా మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ థంబ్, రైట్ థంబ్ ఫింగర్స్ ఇలా చేసేసి అలాగే సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా కనిపిస్తాయి. దాని తర్వాత ఈ స్టెప్స్ అనేవి కూడా క్లియర్గా ఫాలో అయ్యి మీరు అప్లై చేసినట్లయితే కనుక మీరు తప్పకుండా కరెక్ట్గా చేస్తారని చెప్పేసి మనకు ఎన్టీఏ అనేటువంటిది ఈ అడ్వర్టైజ్మెంట్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి మనకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నీట్ యూజీ 2024 సంబంధించి. అయితే ఇప్పటివరకు మీరు చూస్తారు కదా, మరి దీనికి సంబంధించి పూర్తిగా నేనైతే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను, ఎలా అప్లై చేయాలనేది. మీకు ఆ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయితే ఫాలో అయిపోవచ్చు. అలాగే మీరు ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని చాలా మందికి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానివ్వండి, వీడియో కానివ్వండి, అప్డేట్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తాయండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేద్దాం. వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్లో వచ్చేస్తారు. వెబ్సైట్లో రాగానే మనకి ఇక్కడ చూడండి హోమ్ కనిపిస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కనిపిస్తుంది, అలాగే కాంటాక్ట్ అదని కనిపిస్తుంది కదా. సో మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్, మీరు ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు ప్రాసెస్ అప్లికేషన్ ఎన్ని ప్రాసెస్లలో ఎన్ని స్టెప్స్లలో ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే 3 స్టెప్స్లలో ఉంటుందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కొత్తగా రిజిస్టర్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంది కదా, సో గ్రీన్ కలర్లో అది క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. అయితే ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు లాగిన్ అవ్వడానికి అయితే నీట్ యూజీస్ 2024 అని చెప్పేసి ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళైతే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఫర్ అని చెప్పేసి నీట్ యూజీ 2024 అని చెప్పేసి, అలాగే లాగిన్ బై అని చెప్పేసి అప్లికేషన్ నెంబర్ అనేది మనకు ఒక నెంబర్ క్రియేట్ అవుతుంది కదా, ఆ నెంబర్ వేస్తాము. నెంబర్ వేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ 2 సార్లు వేస్తాం మనము. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అలాగే సెక్యూరిటీ పిన్ ఇక్కడ కింద ఇచ్చారు, అది అక్కడ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అనేది చేస్తాం. ఒకవేళ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. లేదా ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్నటువంటి లింక్ల మీద క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా మీరు స్టెప్స్ ఫాలో అయ్యి మీ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ని మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు, అలాగే అప్లికేషన్ నెంబర్ని మళ్ళీ పొందొచ్చు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ టైం రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ మీద లింక్ మీద క్లిక్ చేస్తే మనకు కొత్త ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి క్లియర్ కట్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ప్రతిదీ క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు సంబంధించి ఇక్కడ ఎవరికి ఎంత ఫీజు ఉందని ఇవ్వడం జరిగింది. మనకు ముందుగానే చెప్పుకున్నట్టుగా ప్రతిదీ ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫామ్స్ అన్ని డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాత చదివిన తర్వాత కిందికి వచ్చేసి మీరు ఏం చేయాలంటే బాక్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము అన్నీ అవి చదివామని చెప్పేసి ఐ హ్యావ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి. సో దీని మీద మీరు ఇక్కడ చెక్ బాక్స్ పెట్టాలి. చెక్ బాక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ
క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా మనకు. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఫర్దర్గా ఓపెన్ అవుతుంది. ఓ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్లో వచ్చేస్తారు. వెబ్సైట్లో రాగానే మనకి ఇక్కడ చూడండి హోమ్ కనిపిస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కనిపిస్తుంది, అలాగే కాంటాక్ట్ అస్ అని కనిపిస్తుంది కదా. సో మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్, మీరు ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు ప్రాసెస్ అప్లికేషన్ ఎన్ని ప్రాసెస్లలో ఎన్ని స్టెప్స్లలో ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే 3 స్టెప్స్లలో ఉంటుందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కొత్తగా రిజిస్టర్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంది కదా, గ్రీన్ కలర్లో. అది క్లిక్ చేసి మనం రిజిస్టర్ చేస్తాం. అయితే ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు లాగిన్ అవ్వడానికి అయితే నీట్ యూజీస్ 2024 అని చెప్పేసి ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళైతే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఫర్ అని చెప్పేసి నీట్ యూజీ 2024 అని చెప్పేసి, అలాగే లాగిన్ బై అని చెప్పేసి అప్లికేషన్ నెంబర్ అనేది మనకు ఒక నెంబర్ క్రియేట్ అవుతుంది కదా, ఆ నెంబర్ వేస్తాము. నెంబర్ వేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ 2 సార్లు వేస్తాం మనము. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అలాగే సెక్యూరిటీ పిన్ ఇక్కడ కింద ఇచ్చారు, అది అక్కడ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అనేది చేస్తాం. ఒకవేళ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. లేదా ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్నటువంటి లింక్ల మీద క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా మీరు స్టెప్స్ ఫాలో అయ్యి మీ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ని మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ నెంబర్ని మళ్ళీ పొందొచ్చు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ టైం రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ మీద లింక్ మీద క్లిక్ చేస్తే మనకు కొత్త ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి క్లియర్ కట్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ప్రతిదీ క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు సంబంధించి ఇక్కడ ఎవరికి ఎంత ఫీజు ఉందని ఇవ్వడం జరిగింది. మనకు ముందుగానే చెప్పుకున్నట్టుగా ప్రతిదీ ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫామ్స్ అన్ని డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాత చదివిన తర్వాత కిందికి వచ్చేసి మీరు ఏం చేయాలంటే బాక్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము అన్నీ అవి చదివామని చెప్పేసి ఐ హ్యావ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి. సో దీని మీద మీరు ఇక్కడ చెక్ బాక్స్ పెట్టాలి. చెక్ బాక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా మనకు. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఫర్దర్గా ఓపెన్ అవుతుంది. ఓ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్లో వచ్చేస్తారు. వెబ్సైట్లో రాగానే మనకి ఇక్కడ చూడండి హోమ్ కనిపిస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కనిపిస్తుంది, అలాగే కాంటాక్ట్ అస్ అని కనిపిస్తుంది కదా. సో మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్, మీరు ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు ప్రాసెస్ అప్లికేషన్ ఎన్ని ప్రాసెస్లలో ఎన్ని స్టెప్స్లలో ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే 3 స్టెప్స్లలో ఉంటుందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కొత్తగా రిజిస్టర్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంది కదా, గ్రీన్ కలర్లో. అది క్లిక్ చేసి మనం రిజిస్టర్ చేస్తాం. అయితే ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు లాగిన్ అవ్వడానికి అయితే నీట్ యూజీస్ 2024 అని చెప్పేసి ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళైతే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఫర్ అని చెప్పేసి నీట్ యూజీ 2024 అని చెప్పేసి, అలాగే లాగిన్ బై అని చెప్పేసి అప్లికేషన్ నెంబర్ అనేది మనకు ఒక నెంబర్ క్రియేట్ అవుతుంది కదా, ఆ నెంబర్ వేస్తాము. నెంబర్ వేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ 2 సార్లు వేస్తాం మనము. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అలాగే సెక్యూరిటీ పిన్ ఇక్కడ కింద ఇచ్చారు, అది అక్కడ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అనేది చేస్తాం. ఒకవేళ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. లేదా ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్నటువంటి లింక్ల మీద క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా మీరు స్టెప్స్ ఫాలో అయ్యి మీ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ని మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ నెంబర్ని మళ్ళీ పొందొచ్చు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ టైం రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ మీద లింక్ మీద క్లిక్ చేస్తే మనకు కొత్త ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి క్లియర్ కట్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ప్రతిదీ క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు సంబంధించి ఇక్కడ ఎవరికి ఎంత ఫీజు ఉందని ఇవ్వడం జరిగింది. మనకు ముందుగానే చెప్పుకున్నట్టుగా ప్రతిదీ ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫామ్స్ అన్ని డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాత చదివిన తర్వాత కిందికి వచ్చేసి మీరు ఏం చేయాలంటే బాక్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము అన్నీ అవి చదివామని చెప్పేసి ఐ హ్యావ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి. సో దీని మీద మీరు ఇక్కడ చెక్ బాక్స్ పెట్టాలి. చెక్ బాక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా మనకు. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఫర్దర్గా ఓపెన్ అవుతుంది. ఓ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్లో వచ్చేస్తారు. వెబ్సైట్లో రాగానే మనకి ఇక్కడ చూడండి హోమ్ కనిపిస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కనిపిస్తుంది, అలాగే కాంటాక్ట్ అస్ అని కనిపిస్తుంది కదా. సో మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్, మీరు ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు ప్రాసెస్ అప్లికేషన్ ఎన్ని ప్రాసెస్లలో ఎన్ని స్టెప్స్లలో ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే 3 స్టెప్స్లలో ఉంటుందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కొత్తగా రిజిస్టర్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంది కదా, గ్రీన్ కలర్లో. అది క్లిక్ చేసి మనం రిజిస్టర్ చేస్తాం. అయితే ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు లాగిన్ అవ్వడానికి అయితే నీట్ యూజీస్ 2024 అని చెప్పేసి ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళైతే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఫర్ అని చెప్పేసి నీట్ యూజీ 2024 అని చెప్పేసి, అలాగే
లాగిన్ బై అని చెప్పేసి అప్లికేషన్ నెంబర్ అనేది మనకు ఒక నెంబర్ క్రియేట్ అవుతుంది కదా, ఆ నెంబర్ వేస్తాము. నెంబర్ వేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ 2 సార్లు వేస్తాం మనము. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అలాగే సెక్యూరిటీ పిన్ ఇక్కడ కింద ఇచ్చారు, అది అక్కడ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అనేది చేస్తాం. ఒకవేళ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. లేదా ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్నటువంటి లింక్ల మీద క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా మీరు స్టెప్స్ ఫాలో అయ్యి మీ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ని మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు, అలాగే అప్లికేషన్ నెంబర్ని మళ్ళీ పొందొచ్చు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ టైం రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ మీద లింక్ మీద క్లిక్ చేస్తే మనకు కొత్త ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి క్లియర్ కట్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ప్రతిదీ క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు సంబంధించి ఇక్కడ ఎవరికి ఎంత ఫీజు ఉందని ఇవ్వడం జరిగింది. మనకు ముందుగానే చెప్పుకున్నట్టుగా ప్రతిదీ ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫామ్స్ అన్ని డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాత చదివిన తర్వాత కిందికి వచ్చేసి మీరు ఏం చేయాలంటే బాక్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము అన్నీ అవి చదివామని చెప్పేసి ఐ హ్యావ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి. సో దీని మీద మీరు ఇక్కడ చెక్ బాక్స్ పెట్టాలి. చెక్ బాక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా మనకు, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఫర్దర్గా ఓపెన్ అవుతుంది. ఓ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ అయితే లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇలా వెబ్సైట్లో వచ్చేస్తారు. వెబ్సైట్లో రాగానే మనకి ఇక్కడ చూడండి హోమ్ కనిపిస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ కనిపిస్తుంది, అలాగే కాంటాక్ట్ అదని కనిపిస్తుంది కదా. సో మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్, మీరు ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ డౌన్లోడ్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకు ప్రాసెస్ అప్లికేషన్ ఎన్ని ప్రాసెస్లలో ఎన్ని స్టెప్స్లలో ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్లయితే 3 స్టెప్స్లలో ఉంటుందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. అలాగే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కొత్తగా రిజిస్టర్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ నవ్ అని చెప్పేసి ఉంది కదా, సో గ్రీన్ కలర్లో అది క్లిక్ చేసి మనం రిజిస్టర్ చేస్తాం. అయితే ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళు లాగిన్ అవ్వడానికి అయితే నీట్ యూజీస్ 2024 అని చెప్పేసి ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళైతే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఫర్ అని చెప్పేసి నీట్ యూజీ 2024 అని చెప్పేసి, అలాగే లాగిన్ బై అని చెప్పేసి అప్లికేషన్ నెంబర్ అనేది మనకు ఒక నెంబర్ క్రియేట్ అవుతుంది కదా, ఆ నెంబర్ వేస్తాము. నెంబర్ వేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ 2 సార్లు వేస్తాం మనము. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అలాగే సెక్యూరిటీ పిన్ ఇక్కడ కింద ఇచ్చారు, అది అక్కడ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అనేది చేస్తాం. ఒకవేళ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అనేది పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడుగుతుంది. లేదా ఒకవేళ మీరు అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్నటువంటి లింక్ల మీద క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా మీరు స్టెప్స్ ఫాలో అయ్యి మీ యొక్క ఫర్గాట్ పాస్వర్డ్ని మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు, అలాగే అప్లికేషన్ నెంబర్ని మళ్ళీ పొందొచ్చు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ టైం రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ మీద లింక్ మీద క్లిక్ చేస్తే మనకు కొత్త ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి క్లియర్ కట్గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ప్రతిదీ క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు సంబంధించి ఇక్కడ ఎవరికి ఎంత ఫీజు ఉందని ఇవ్వడం జరిగింది. మనకు ముందుగానే చెప్పుకున్నట్టుగా ప్రతిదీ ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఫామ్స్ అన్ని డీటెయిల్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసిన తర్వాత చదివిన తర్వాత కిందికి వచ్చేసి మీరు ఏం చేయాలంటే బాక్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మేము అన్నీ అవి చదివామని చెప్పేసి ఐ హ్యావ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని చెప్పేసి. సో దీని మీద మీరు ఇక్కడ చెక్ బాక్స్ పెట్టాలి. చెక్ బాక్స్ పెట్టిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా మనకు, దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఫర్దర్గా ఓపెన్ అవుతుంది. క్లిక్ చేసుకోండి, ఎందుకంటే దాదాపుగా అందరి దగ్గర మనకు ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ అనేది ఫస్ట్ అడగడం జరిగింది. ఐ హ్యావ్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసినట్లయితే కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆధార్ నెంబర్ని అడుగుతుంది. ఆధార్ నెంబర్ అడిగిన తర్వాత గెట్ ఓటీపీ అని చెప్పేసి వస్తుంది. గెట్ ఓటీపీ అన్న తర్వాతనే మీకు ఒక రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అయితే మీరు ఏ మొబైల్ నెంబర్ లింక్ చేస్తున్నారో ఆధార్ కార్డ్తో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఓటీపీ మెయిల్ కానీ వచ్చినా కూడా మీరు అక్కడ నుంచి ఒక ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే ఫర్దర్గా మీరైతే కిందికి ఇక్కడ అప్లికేషన్ మూవ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను అప్లై చేయలేదు కాబట్టి ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది నేను మీకు యూజర్ మాన్యువల్ కూడా చూపించాను. ఆ విధంగా అయితే మీరు ఫర్దర్గా అయితే అప్లై చేస్తూ వెళ్ళినట్లయితే కనుక మీరైతే సక్సెస్ఫుల్గా అయితే అప్లై చేసేయచ్చు. సో దానికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఏమైనా మీకున్నా మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి, నేను దాన్ని తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్లై చేసే ప్రతి ఒక్క క్లాస్ అప్డేట్ కానీ మీకు మొదటి నోటిఫికేషన్ రూమ్లో వస్తుంది. మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.